ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అలాగే ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? వీరికి తులారాశి వారికి ఈ మాసంలో హెచ్చరికలు ఏమైనా ఉంటే, జాగ్రత్తలు ఏమైనా ఉంటే కూడా ఒకసారి తెలియచేయండి. అలాగేమ్మా, తులారాశి ఈ సంవత్సరం గోచారం బాగున్న రాశుల్లో ఒక రాశి తులారాశికి. ఎందువల్లంటే తులారాశికి షష్టమం అంటే 6వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉన్నాడు. తులారాశి వాళ్ళకి శని భగవానుడు కారకుడు అంటే ఒక్కొక్క లగ్నానికి రాశికి ఒక కారక గ్రహం ఉంటుంది. తులారాశి వాళ్ళకి శనిశ్వరుడు. తర్వాత బృహస్పతి గోచారం కూడా బాగుంది. బృహస్పతి గోచారం వీళ్ళకి దశమ స్థానంలో ఉంది. సో 6వ స్థానంలో శని, దశమ స్థానంలో బృహస్పతితో కలిసిన బుధుడు, తర్వాత రవి కూడా కలుస్తున్నాడు దశమ స్థానంలో. తర్వాత ఏకాదశంలోకి 18 తర్వాత వెళ్తాడు. కేతుతో కూడా కలిసి ఉన్నాడు అనుకోండి. 3వ తారీఖు తర్వాత ఆగస్టుడు ద్వాదశ స్థానంలోకి వస్తాడు. ఇది వీళ్ళ గోచార స్థితి యాక్చువల్గా. అయితే దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మంచి రోజులే నడుస్తున్నాయి. వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వాళ్ళకి వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో బాగా ఉంది, మంచి పురోగతి ఉంది వాళ్ళకి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, విద్యార్థులు వాళ్ళకు కూడా బాగుంది. అయితే వీళ్ళకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే పంచమ స్థానంలో రాహు సంచారం. పంచమ స్థానంలో ఎప్పుడైతే రాహు సంచారం ఉంటుందో మామూలుకి గృహస్థులు ఎవరికైనా ఉంటారో వాళ్ళకి సంతానం విషయంలో కొంచెం ఆందోళన ఉండడం, లేకపోతే వాళ్ళ సంతానం విషయంలో కొంత ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది. అదొకటే వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించే సంతాన విషయంలో. అయితే ఆరోగ్య విషయం అంతా వీళ్ళకి బాగానే ఉంటుంది. అయితే చంద్రాష్టమం అయినప్పుడు మాత్రం జాతకం చూసుకోవాలి. చంద్రాష్టమం ఎప్పుడు అవుతుందంటే వీళ్ళకి 7వ తారీఖు 8వ తారీఖు మధ్యలో అవుతుంది. ఆ సమయంలో చంద్రాష్టమం సమయంలో వీళ్ళకి వృత్తి వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు వస్తాయి. ఆ తర్వాత దానికి సంబంధించి ఆ వృత్తి స్థలంలో ఎక్కడైతే పనిచేస్తున్నారో దానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో అది తప్పించి పెద్ద సమస్యలు అయితే వీళ్ళకి గోచారంలో తులారాశి వాళ్ళకి ఎందుకు. అయితే తర్వాత 4వ తారీఖు తర్వాత రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు కన్యలోకి వస్తున్నాడు, అని వచ్చి నీచపడతాడు. దాంతో ఏమవుతుందంటే కొంతమంది తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు వెళ్ళి దానివల్ల కొంచెం ధన నష్టం అవ్వడం అలాంటివి అవుతాయి, ఆశించిన ఫలితాలు రాకపోవడం. అయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ వీళ్ళ జీవిత భాగస్వామి ఉంటారు కదా, మామూలుగా అమ్మాయిలకైతే అబ్బాయిలకైతే అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అబ్బాయిలకి వాళ్ళకు కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందువల్లంటే అష్టమ స్థానాధిపతి శుక్రుడు నీచపడుతున్నాడు కాబట్టి, కొంచెం నీచపడి 12వ స్థానానికి వస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించిన ఏమైనా హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కానీ, లేకపోతే కొంచెం అనారోగ్యం వల్ల మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం కానీ అట్లాంటివి ఏమైనా జరగచ్చు వాళ్ళకి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చంద్రాష్టమ సమయంలో 7 సమయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు విద్యార్థులకి? విద్యార్థులకు చాలా మంచి సమయం అమ్మా. ఎందుకంటే శని భగవానుడు గోచారం బాగా ఉంది, 6వ స్థానంలో నడుస్తుంది. శని కారకుడు కాబట్టి ఈ రాశికి వాళ్ళు విద్యార్థులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళంతా వాటిలో విజయాన్ని సాధిస్తారు. తర్వాత వాళ్ళ స్పర్ధ పెరుగుతుంది. అంటే ఒకరికొకరు కంపీట్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకుందామని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. విద్యార్థులకు చాలా మంచి కాలం అని చెప్పచ్చు వాడికి. గురుగారు, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, అసలే శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. మొన్నటి వరకు అధిక జ్యేష్ఠ మాసం వచ్చి చాలా వరకు ముహూర్తాలు లేవు, మళ్ళీ ఆషాఢ మాసం వచ్చి ముహూర్తాలు లేవు. మరి ఇప్పుడు శ్రావణ మాసంలో ముహూర్తాలు బాగుంటాయి కాబట్టి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వీరికి? 2 గ్రహాల సపోర్ట్ బాగుంది, 10 గ్రహాల సపోర్ట్ బాగుంది. వీళ్ళకి శని భగవాన్ సపోర్ట్ బాగుంది, బృహస్పతి సపోర్ట్ బాగుంది. వీళ్ళకి వివాహానికి సంబంధించి సప్తమాధిపతి కుజుడు 8లోకి మారుతున్నాడు. అయితే దానివల్ల వచ్చే ఆందోళనలు వేరే ఉన్నాయి, కానీ అయితే ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన సపోర్ట్ చేస్తాడు, ఈ వివాహాల వాటికి సపోర్ట్ చేస్తాడు. కాబట్టి బృహస్పతి సపోర్ట్ వల్ల, శని భగవాన్ సపోర్ట్ వల్ల వీళ్ళకి వ్యవహారాలు ముందుకులే అవకాశం ఉంది. గురుగారు, ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం, స్పెక్యులేషన్స్ అంటూ ఉంటారు కదా, చెయ్యొచ్చు అంటారా? చేయొచ్చమ్మా. అయితే ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి కంట్రోలింగ్ ప్లానెట్
కుజుడు కాబట్టి కుజుడు రియల్ మంచి ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది. బాగుంటుంది, మిగతా వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు మరి ఈ మాసంలో? ఆర్థిక పరంగా వీళ్ళకి మొదటి వారంలో బాగుంటుంది, తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి ఆర్థిక పరంగా. ఎందుకంటే ధనస్థానాధిపతి ద్వాదశంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొన్ని ఖర్చులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఎలాంటి ఖర్చులు అంటే హాస్పిటలైజేషన్ ఖర్చులు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా అనారోగ్య దాని మీద, లేకపోతే కుటుంబానికి ఏమైనా వస్తువులు కొనడం ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సో అదైతే ఉంది. కొంచెం ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా ఉంటుంది, తులారాశి వాళ్ళకి ప్రాబ్లం లేదు. మరి గురుగారు మొత్తం మీద అనలైజ్ చేస్తే ఈ మాసంలో వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత శ్రావణ మాసంలో బాగుంటుందంటారా? ద్వితీయార్థమే కంపారేటివ్గా బాగుంది వీళ్ళకి, ప్రథమార్థం కంటే అదే బాగుంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ద్వితీయార్థం కూడా అనుకూలిస్తుంది, ఎందుకంటే పెద్ద గ్రహాల సపోర్ట్ ఉంది వీళ్ళకి. అయితే వీళ్ళకున్న ఒకే ఒక సమస్య ఏంటంటే రాహుగ్రహ సంచారం 5వ స్థానంలో. అందుకని వీళ్ళకి గృహస్థులు అయితే వాళ్ళందరికీ వాళ్ళ పిల్లల విషయంలో ఎక్కువ ఆందోళన ఉంటుంది, దాని ద్వారా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, అనారోగ్య పాలవడం. అయితే పెద్దవేం కాదు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి ఏమన్నా చిన్న ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం ఉంది, దాని మీద మేనేజ్మెంట్ చేయాల్సి రావచ్చు. మరి గురుగారు ఈ తులారాశి వారికి ఈ మాసంలో ఏదైనా జాగ్రత్త, హెచ్చరిక అని ఉంటుంటాయి కదా, మీరు చెప్పాలంటే ఏం చెప్తారు తులారాశి వారికి మాసంలో? స్ట్రెస్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి, దాని ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంది. ఆ విషయంలో కొంచెం మానసికంగా ప్రశాంతత ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళు. తర్వాత ఈ దూర ప్రయాణాలు ఎక్కువ పడుతూ ఉంటాయి వీళ్ళకి. ఈ మాసంలో ఎక్కువ సార్లు దూర ప్రయాణాలు వెళ్ళాల్సి రావచ్చు. దూర ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ధనం పోగొట్టుకునే అవకాశం ఉంది, ధనం ఖర్చు ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అనవసర ప్రయాణాలు చేయకుండా ఏది అవసరం చూసుకొని ప్రయాణం చేయాలి. ఓకే గురుగారు, మరి ముఖ్యంగా రైతులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అసలే చాలా వరకు వర్షాలు కూడా పడట్లేదు, మరి రైతులు ఎదురు చూస్తూ ఉంటారు వర్షాలకి. మరి శ్రావణ మాసంలో అయినా వర్షాలు పడే అవకాశం ఉందంటారా? రైతులకు ఎలా ఉంటుందంటారు? శ్రావణ మాసంలో వర్షాలు పడతాయమ్మా. ఇప్పుడు కుజుడు రాశి కూడా మారుతున్నాడు కాబట్టి వర్షాలు బాగా పడతాయి, రైతులకు బాగుంటుంది. కుజుడు సపోర్ట్ కూడా ఉంది కాబట్టి రైతు బాగుంటుంది. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగం ఉన్న వాళ్ళకి ద్వితీయార్థం చాలా బాగుంటుంది 18 తర్వాత, ఎందుకంటే రవి సంక్రమణం ఏకాదశి స్థానానికి వస్తున్నాడు కాబట్టి అది 18 తర్వాత వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఉద్యోగుల పరిస్థితి ఏంటంటారు? కొంతమంది ఉద్యోగులు లేకుండా బాధపడుతూ ఉంటారు కదా, ఉద్యోగం ఎన్నిసార్లు ప్రయత్నించినా మాకు అక్కడ వరకు వచ్చి చేజారిపోతుంది ఉద్యోగం అని అనుకుంటూ ఉంటారు కొంతమంది ఈ తులారాశి వారు. మరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయంటారా? ఈ గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి కూడా ఒకసారి. తులారాశి వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు నాకు తెలిసి, వాళ్ళ వ్యక్తిగత జాతకం బాగా లేకుండా తప్పించి జాబ్ పరంగా బాగానే ఉంటుంది. గోచార రీత్యా వాళ్ళకి మంచి సపోర్ట్ ఉంది. దశమ స్థానంలో బృహస్పతి ఉన్నాడు, 6వ స్థానంలో షష్ఠమ స్థానంలో శని భగవాన్ సంచారం. వీళ్ళిద్దరు చాలా మంచి సపోర్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఉద్యోగ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్త జాబ్స్ ప్రయత్నం చేసుకునే వాళ్ళకి వస్తాయి, ఉన్న వాళ్ళకి పురోగతి కూడా ఉంటుంది. మరి గురుగారు ఈ మాసంలో ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా ఈ మాసం తులారాశి వారికి కలిసి వస్తుందంటారు? వీళ్ళకి ఏంటమ్మా, దుర్గామాత ఆరాధన చేయాలి వీళ్ళు. దుర్గామాత ఆరాధన చేస్తే రాహు సంబంధించిన దోషాల నుండి పోతాయి. తర్వాత శుక్రుడు నీచపడి ద్వాదశంలోకి వస్తున్నాడు కాబట్టి ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది కొన్ని విషయాల్లో. అవి తగ్గించుకోవాలంటే లక్ష్మీమాత ఆరాధన కూడా చేయాలి. రెండు కలిపి చేసుకుంటే శుక్రవారం రోజు వాళ్ళకి, తులారాశి వాళ్ళకి శుక్రవారం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ రోజు లక్ష్మీ అమ్మవారు దుర్గామాత చేసుకుంటే, లేదు ఇద్దరు చేయలేమంటే లలితామాత ఆరాధన, లలిత సహస్రనామం చదువుకోవడం, అలాంటి చదువుకుంటే అమ్మవారి స్వరూపం ఎవరైనా చేసుకోవచ్చు. అయితే నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే రాహుకు సంబంధించి దుర్గామాత, అండ్ తర్వాత శుక్రుడికి సంబంధించి లక్ష్మీమాత. ఓకే, ఆహా, రాహు గ్రహానికి అమ్మవారు, కేతువుకి కేతు కాదు, శుక్రుడికి లక్ష్మీమాత అది దేవత. సో కాబట్టి అవి చేసుకుంటే మంచిది, లేదు అవి రెండు చేసుకోవడం కష్టం అనుకుంటే లలిత సహస్రనామం చేసుకోవచ్చు. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.